హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి తెలుగు ప్రేక్షకుల మధ్య వినిపిస్తున్న పేరు ఖచ్చితంగా కల్కినే. రిలీజ్ ముందు వరకు కొన్ని డౌట్స్ అయితే ఉండేవి, కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత ఓవరాల్ గా హాట్ టాక్ సొంతం చేసుకుంది. అలా అని పొరపాట్లు ఏం లేవా అంటే సినిమాలో చాలానే ఉన్నాయి. అయినా సరే మూవీ బాగానే ఉండడంతో జనాలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పొరపాట్ల విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దర్శకులకు 1-2 హిట్స్ పడగానే పొగరు తలకెక్కిన సందర్భాలైతే చాలానే ఉన్నాయి. తాము తీసిందే గొప్ప సినిమా అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. సినిమాలో పొరపాట్ల గురించి చెబితే అస్సలు తట్టుకోలేరు. కానీ ఈ విషయంలో నాగ్ అశ్విన్ ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తాజాగా కల్కి సెట్ లో మీడియాతో చాలా సేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకున్నాడు కూడా. కల్కిలో మేజర్ కంప్లైంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లాగ్ అయిపోయిందని, అయితే సినిమాని 2 పార్ట్స్ గా తీయాలన్న ఉద్దేశంతో పాటు కథని డీటెయిల్ గా చెప్పాలని కాస్త టైం తీసుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అలానే ఫస్ట్ హాఫ్ సీన్స్ కంటే ఎడిటింగ్ ని ఇంకాస్త గ్రిప్పింగ్ చేసి ఉండాల్సింది అని చెప్పుకొచ్చారు. అయితే ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడాడు. కొన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీగా వస్తే కొన్ని చోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని, అక్కడ ఇంకాస్త బెటర్ గా చేస్తుంటే చాలా బాగుండేదని నాగ్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డాడట. మహానటిలానే ఇందులోనూ నటీనటులతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాం, కానీ చివరి నిమిషంలో తొందర వల్ల బహుశా సరైన ఫినిషింగ్ రాలేదేమో, పట్టి చెప్పినట్లుగా ఉందని తమకు కూడా అనిపించిందని నాగ్ అశ్విన్ అన్నాడు. యాక్ట్ చేసిన వాళ్ళు డబ్బింగ్ చెబితే 100% పర్ఫెక్ట్ గా ఉంటుందనేది తన అభిప్రాయం అని, అందుకే ఇలా చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. పైన చెప్పిన వాటిని బట్టి చూస్తే నాగ్ అశ్విన్ తాను చేసిన పొరపాట్లు ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి వీటిని పార్ట్ 2లో ఖచ్చితంగా రిపీట్ కాకుండా చూస్తాడనేది మనం కూడా ఆశిద్దాం. ఎంతైనా పెద్ద సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు ఎవరున్నా సరే వాళ్ళ కొంచెం పొగరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా నాగ్ అశ్విన్ గారిని మెచ్చుకోవాల్సిందే కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.